నా పేరు భోగనాశేషు, గుంటూరు జిల్లా. నేను బాపట్ల నుంచి వచ్చాను ఈ బండి వేసుకొని. మా ఒక్క దివ్యాంగుల కోసం మరి కూటమి ప్రభుత్వం మాకు మంచి చేసిద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మరి ఈ రాష్ట్రంలో పిఠాపురంలో ఉన్న నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి న్యాయం జరిగిద్దని ఆలోచనతో పనిచేయడానికి వచ్చి ఉన్నాం. మీరు అక్కడి నుంచి బండి వేసుకుని వచ్చేసారా దివ్యాంగులైనా కానీ మీరు? మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ఎక్కడి నుంచి కాదు, ఎక్కడికి ఎంత దూరం అయినా నేను వెళ్తాను. ఎందుకంటే నా ఒక్క దివ్యాంగుల జాతి కోసం ఆయన మరి రాజకీయంలో రాకముందే దివ్యాంగుల క్రీడలకి, దివ్యాంగులకి ఆర్థిక సహాయం దివ్యాంగులకు చేసి ఉన్నాడు. అట్టప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, కూటమి ప్రభుత్వం ఇంకా స్థాపించే ముందే కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులందరూ కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దివ్యాంగులందరూ కూడా మరి 10,000 రూపాయలు మరి ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. పోలియో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా దివ్యాంగులకు మొండి చేసి ఉంచాడు. దివ్యాంగులకు 1 రూపాయి కూడా ఇవ్వరా. దివ్యాంగులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 5 సంవత్సరాల్లో మేము వాలంటీర్లు పెట్టాం, బ్రహ్మాండంగా పరిపాలించామని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను మీడియా సోదరులకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక్కటే మంచి పని ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వటం. దివ్యాంగులు కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా కానీ 1వ తారీఖు ఇవ్వటం, పెన్షన్ ఇవ్వటం అది ఒక మంచి పని. ఎందుకంటే మా ఒక్క అధ్యక్షులు ఒకటే చెబుతారు, ఎవరు మంచి చేసినా కూడా వారిని మనం ఒప్పుకోవాలని. ఆ ఒక్కటే కానీ దివ్యాంగులకు 95,000 మంది పెన్షన్లు తీసేశాడు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని, 300 యూనిట్లు కరెంట్ కాలిందని చెప్పి అనేక విధాలుగా కూడా దివ్యాంగుల పెన్షన్ తీసేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ ఒకటే తెలియజేస్తున్నా, మనం టీడీపీ పార్టీ ఏడ పోటీ చేస్తే ఆడ సైకిల్ గుర్తుకి, జనసేన పార్టీ ఆడ పోటీ చేస్తే ఆడ ఆశ గుర్తుకి, అదే టీడీపీ మరి బీజేపీ పార్టీ పోటీ చేస్తే అమలం గుర్తుకి మన అందరం కూడా ఆడ ఓటేసి మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చుకొని మన ఒక హక్కులని మన ఒక ప్రభుత్వం తరపున స్థాపించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యంగా మన ఒక పిఠాపురం రావడానికి కారణం మన ఒక పవన్ కళ్యాణ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి. నా ఒక్క దివ్యాంగులందరూ కూడా తెలియజేసి పిఠాపురంలో ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. ఆయన అసెంబ్లీలోకి వెళ్తే గత 20 సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎలా ఉన్నదో అలా ఉండిద్ది, క్రమశిక్షణతో కలిగి ఉండిద్ది. ఇప్పుడు మీరు దివ్యాంగులు అంటున్నారు, మీరు 3 వీలర్ వేసుకుని తిరుగుతున్నారు, 2 వీలర్కి 3 వీలర్ ఇలా చేసుకుని తిరుగుతున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ పిఠాపురంలో? అది కూడా ఒక చిన్న విషయం. పత్రికా సోదరు మీరు అడిగిన విషయానికి కూడా ఈ ఒక్క బండి కూడా 2014 నుంచి 2019 వరకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలోనే ఈ బళ్ళు ఇచ్చారన్న. మాకు గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదు. ఆ ప్రభుత్వం వల్లనే మేము ఇంట్లో ఉండి బయటికి రాలేక దోకాడి మా తల్లిదండ్రులు సరిగా సహకారం మాకు లేకపోవడం వల్ల బయటికి రావడం ఇబ్బంది పడేవాళ్ళం. ఈ బళ్ళు ఉండటం వల్ల మేము ఇచ్చేయగలుగుతున్నాం. మరి రోడ్లు ఎలా ఉన్నాయి? మీరు తిరుగుతున్నారు కదా, ఈ బండి వేసుకుని ప్రచారం చేస్తున్నారు కదా పిఠాపురం అంతా, ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి అన్న? ఒక మంచి మాట అడిగా. రోడ్లు ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న. గోతులు ఇంతంత లోతులు ఉండే. మేము బాపట్ల నుంచి పిఠాపురం వచ్చేలోపు పొద్దునపూట ఉదయం 6 గంటలకు మొదలైతే సాయంత్రం 7 అయిందన్న. రావడానికి ఏడ చూసిన గోతులు, మరి ఒళ్ళంతా గుల్లగొల్ల అయిపోయిందన్న. ఈ ఒక ప్రభుత్వంలో రోడ్లు శూన్యం అన్న. వారందరూ కూడా డబ్బు దోసుకున్నారే కానీ మరి రోడ్లు కానీ ప్రజలకు మంచి మటుకి చేయలేదన్న. మా ఒక్క దివ్యాంగులు ఏదైతే అన్యాయం చేశాడో, ఇచ్చిన హామీని నెరవేర్చలేదో మా ఒక్క దివ్యాంగుల వల్లే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగిపోతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కుతున్నారు. మా ఒక్క దివ్యాంగులు అందరూ కూడా ఓటుతోనే బట్టన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అన్న మీ పేరు? నమస్తే అండి, నా పేరు బ్రహ్మదేవ్ రాంబాబు అండి. మాది భోగాపురం, పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గం అండి. పిఠాపురం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో వంగా గీత గారు ఒక ఎంపీ. పిఠాపురం నియోజకవర్గానికి నిధులు ఏమైనా తీసుకొచ్చి డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఏమైనా చేశారా? ఏమి చేయలేదండి. అక్కడ వంగా గీత గారు మాకు ఎప్పుడు రాలేదండి. భోగాపురం కానీ భోగాపురం ఎప్పుడు రాలేదండి. వంగా గీత 5 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఆయన ఉన్నారు, ప్రజలతో మీతో రాలేదండి. అసలు చంద్రబాబు గారు కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి ఎప్పుడు రాలేదండి. చంద్రబాబు గారిని గతంలో ఓట్లేసి గెలిపించారు కదా, ఈసారి మరి మార్చాలనుకుంటున్నారు. ప్రధానమైన సమస్యలు ఏంటి మీ దివ్యాంగుల సమస్యలు? దివ్యాంగుల సమస్యలు చాలా ఉన్నాయనుకోండి. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు వస్తే
పెన్షన్ పెంచుతారు. 6,000 నుంచి 15,000 దాకా చేస్తా అంటున్నారు రిప్రజెంటేషన్ పెట్టి. చాలా బాగుంటుందండి పవన్ కళ్యాణ్ గారు వస్తే. 2 ఓట్లు వేయాలి. ఎవరికి వేస్తారు? ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు జనసేన నుంచి. ఇద్దరులో ఎవరికి వేస్తారు? ఉదయకృష్ణ అమ్మఒడి దేని అమ్మఒడి ఎలా ఇచ్చారు? అమ్మఒడి చెప్పండి, ఎలా ఇచ్చారు? ఎందులో అమ్మఒడి ఎవరో అప్పుడు సరే మద్యం ఇస్తున్నాడా? అప్పుడు చెప్పండి దానికి, దాన్ని మీరు ఆన్సర్ చెప్పాలా? చెప్పకుండా చెప్పండి. పక్క రాష్ట్రంలో సేమ్ ఉంటాయని బ్రాండ్ మార్చారు. వద్దండి, పక్క రాష్ట్రం ఏంటండి? పక్క రాష్ట్రం వెళ్ళి చూడండి. ఏమండి మీ రాజధాని చెప్పండి ముందు. మీరు చాలా ఫేస్ ఏం పర్లేదు అంటే 3 రాజధాని అలా కదండి. 100 రూపాయలు ఉందండి మీరా సభ 100 రూపాయలు మీరా. ఏమండి మీరు కాకినాడ వెళ్ళాలా? అన్న మీ పేరు? నా పేరు గంగాధర్ అండి. పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు అండి, కుమారపురం అది. ఎలా ఉంది? ఇంకా 5-6 రోజులు ఎలక్షన్ జరుగుతుంది, ఎలా ఉంది? బాగానే ఉందండి ఎలక్షన్. పవన్ కళ్యాణ్ గెలుస్తాడేమో అనుకుంటున్నామండి. మరి వంగగీత గారు 5 సంవత్సరాలు ఎంపీ, అంతకు ముందు కూడా ఒకసారి ఎంపీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. మళ్ళీ ఈసారి ఆవిడే గెలుస్తారు అంటున్నారు. ఆవిడకంటే ఇతను కొత్తగా వచ్చాడు కదండి, అందరూ వేద్దాం అనుకుంటున్నాం కదండి. కొత్తగా వచ్చాడు, ప్లస్ పెద్ద నాయకుడు కదా, వేస్తే పనులన్నీ జరుగుతాయేమో అని పవన్ కళ్యాణ్ చేద్దాం. 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎలా చేశారు? మీకు డెవలప్మెంట్ ఏమైనా చేశారు? పాలన అయితే బాగానే ఉందండి, వైసీపీ పాలన అయితే బాగానే ఉందండి. మార్పు గురించి చూస్తున్నాం అంతేండి. బాగుంటే మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? పథకాలన్నీ బాగానే వస్తున్నాయి కానండి, మార్పు అంటే పవన్ కళ్యాణ్కే, ఇక్కడ పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకున్నాం ఓటు. మిగతాదంతా వైసీపీ వస్తే బాగుందనుకున్నాం పైన. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఎలా ఉందంటారు? రాష్ట్ర యువతగా ఉద్యోగ అవకాశాలు కానీ, రాష్ట్రం డెవలప్మెంట్ కానీ, రాజధానులు కానీ. వైసీపీ పాలనలో రాజధాని ఏం లేదండి. ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు కానీ రోడ్లు గట్రా ఏం డెవలప్ అవ్వలేదు. సంక్షేమం ఇచ్చారు కానీ మనకి బ్యాటరీలు గట్రా ఏం రాలేదండి. సంక్షేమం. పోలవరం కంప్లీట్ చేస్తున్నారు సంవత్సరంలో, ఎందుకు అవ్వలేదు అంటారు? 60% టీడీపీ గవర్నమెంట్లో అయింది, వీళ్ళు వచ్చాక ఎందుకు అవ్వలేదు అంటారు? వీళ్ళు ఇచ్చిన తర్వాత డబ్బులు అది జనానికి వేయడానికే సరిపోయిందండి. ఎవరికి లేదు కదా, డబ్బులు కూడా లేవు కదా. పోలవరం రెస్టారెంటింగ్ పెట్టి కడతామన్నారు కానీ అని ఉత్తి మాటలుగా కట్టలేదండి, ఎవరు కట్టలేదు. పోలవరం కంప్లీట్ అవ్వదండి. ఇంకా వీళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా వీళ్ళు అందరూ వాడుకుంటారు తప్ప పోలవరం ఎప్పుడు ఎవరికి కంప్లీట్ అవ్వదండి. గవర్నమెంట్లో అవ్వదంటారు? వైసీపీ గవర్నమెంట్లో అవుదండి. అయిపోయింది కదా, గవర్నమెంట్ అయిపోయింది కదా. గవర్నమెంట్ మారితే పోలవరం అయ్యే అవకాశం ఉంది? ఎవరన్నా ఫుల్గా దృష్టి పెడితే అవుతుందండి. దాని గురించి అందరూ ఈ సంక్షేమం గురించి కూడా దృష్టి పెడితే దాని పోలవరం అలా వాడుకోవడం తప్ప అవ్వదండి. ఇంకా మళ్ళీ మా పిల్లలు చెప్పుకుంటారు పోలవరం కడతారంట అని చెప్పుకుంటారు మా పిల్లలు గట్టాను. ఇప్పుడు దాకా మా నాన్న తప్పుడు మేము చెప్పుకున్నామండి, మా పిల్లలు చెప్పుకుంటారు అంతే. ఓవరాల్గా గవర్నమెంట్ చేంజ్ అవుతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది? ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందండి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. మోడీ గారు చాలా వరకు చేస్తున్నారు కదండి, ఈ బుల్లెట్ ట్రైన్లని, వందే మాతర ఎక్స్ప్రెస్ అని కార్యక్రమం నాకు గుర్తులే కానీ చాలా బాగా చేస్తున్నారని టాక్ ఉంది కదా, బాగా చేస్తున్నారు కదా. కూటమి వస్తుంది అనుకున్నామండి. 2 ఓట్లు వేయాలి ఇక్కడ కాకినాడ పార్లమెంట్ పరిధిలో. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి. ఎవరెవరికి వేస్తారు? మేమైతే ఫిక్స్ అయిపోయాం, ఇంకా గ్లాస్కి వేద్దాం అనుకున్నామండి. 2 ఓట్లు. మరి చలంశెట్టి సునీల్ గారు 3 సార్లు 3 పార్టీల నుంచి ఓడిపోయాను, కానీ ఈసారి గెలిపించండి అభివృద్ధి చేస్తా అంటున్నారు. లేదండి, అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎక్కువ చేస్తారని గురించి పవన్ కళ్యాణ్కి వేయాలి సార్. ఎంపీ ఉదయ్ గారు, సునీల్ గారు 2 పార్టీల నుంచి ఉన్నారు, ఎవరికి వేస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి వేస్తామండి. సునీల్ గారు 3 సార్లు ఓడిపోయి ఒకసారి ఛాన్స్ ఇమ్మంటున్నారు. ఛాన్స్ ఇమ్మన్నా అంటే ఛాన్స్ ఇచ్చుకుంటూ పోతే ఛాన్స్లు ఇచ్చుకుంటూ పోయినట్టు ఉంటుందండి. ఇప్పుడు జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చేవండి, ఓ ఛాన్స్ ఇచ్చుకుంటూ పోయినట్టు ఉందండి. అలా మళ్ళీ చలంశెట్టి సునీల్ గారు ఛాన్స్ ఇచ్చేవాకండి, మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఆయన కనపడ్డా ఫుల్గా పోగేసుకుని పోతాడు. సత్యనారాయణ నా పేరండి, ఎస్వి సత్యనారాయణ. పిఠాపురం మీద ఎలక్షన్ జరుగుతుంది, ఇంకా 6 రోజుల్లో ఎలా ఉండబోతుంది? జనసేన వస్తుంది. అది గతంలో 2 చోట్ల గాజువాకలో భీమవరంలో ఇలాగే చెప్పారు వస్తుందని, ఓడిపోయాడు కదా అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం చేసుకోలేకపోయారండి. అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఇది ఈయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి అర్థం చేసుకోలేకపోయారు. ఆయన అప్పుడు ఏంటంటే ఆయన పెద్ద ఏమి చేయలేడు అనుకున్నారు. ఆయన ఏంటంటే సొంత డబ్బులతోనే ఆయన అందరికీ సేవలు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు కదా, సంక్షేమ పథకాలు. ఎందుకండి అయితే పథకాలు ఎవరి కోసం అయితే అడిగానా? అందరూ అడిగారా చెప్పండి? ఎవరు అడిగారు? అమ్మఒడి అయితే బాగుంది, అది అమ్మఒడి పెట్టొచ్చు పర్లేదు. కొన్ని పథకాలు మంచివి పెట్టాడు ఆయన, కానీ అవసరం లేని మాత్రం పెట్టారు. అది
మీరు ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏం కోరుకుంటున్నారు? అంటే గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు చేయలేదు, ఈ గవర్నమెంట్ వస్తే ఇది కావాలని ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి లేదండి. ఇప్పుడు ఈ రోజు ఎప్పుడైనా స్కూల్ పిల్లలకి ఎక్కడైనా మీరు ఇది అమరావతి ఏదంటే ఎక్కడ మార్కులు వస్తాయి వాళ్ళకి? అమరావతి ఏది? 3 రాజధానులు కడతానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఒక్క రాజధాని కానీ సరే శంకుస్థాపన చేశాడు ఆయన? చెప్పండి. శంకుస్థాపన లేదు, ఏమీ లేదు. ఏంటండి? మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అన్నారు, కానీ 99% హామీలన్నీ నెరవేర్చాం అంటున్నారు. అయినాయా? ఎక్కడైనా అండి ఈ మద్యపానం? ఇప్పుడు ఆ మందు ఈ రోజు వచ్చిన బ్యాండ్ రేపొద్దున కనపడదు. అది అప్పుడప్పుడు మేము కూడా వేస్తుంటాం. కాకపోతే ఏముందంటే ఈ రోజు వెళ్ళి అయ్యి బాబు ఇది ఏం పేరు అనుకుంటాం. ఆ పేరు తెలదో, మనకి ఏమి తెలదో. పోనీ దీన్ని కంటిన్యూ చేస్తారనుకుంటే మనిషి మళ్ళీ అది ఉండదు. మరి ఎలా అడుగుతారు మీరు? బ్రాండ్ నేములు కూడా చేంజ్ ఏమడదా? ఆడు ఏదైతే అదే తీసుకోవడం అంతే. ఎప్పుడో మేము అత్తమని ఏమనుకోండి 20 రోజులకో నెలకో ఎప్పుడంతా సరదాగా వేస్తాం తప్ప మేము దానికి మాత్రం మందుకు బానిసలం కాదు. క్వాలిటీ ఎలా ఉంది? దరిద్రం అసలు బాగుంది క్వాలిటీ. మరి ఇవన్నీ వాలంటీర్లు పెట్టి 50 వాలంటీర్ ఉన్నారు సచివాలయంలోనే, పారదర్శక పాలన ఉంది, ప్రజలు సంక్షేమం ఇచ్చాం, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ అంటున్నారు. వాలంటీర్లు అయితే పర్వాలేదు, వాలంటీర్ వ్యవస్థ అయితే చెయ్యొచ్చు, పర్లేదు. ఏంటంటే ఇంతకుముందు ఏదన్నా మన ఆఫీస్కి వెళ్ళామనుకోండి వాళ్ళకి నమస్కారాలు పెట్టినా సరే వాళ్ళు సమాధానం చెప్పేవారు కాదు. వాళ్ళు ఆఫీసర్లు నమస్కారాలు పెట్టినా సరే ఏమన్నా మాకు ఈ పని చేసి పెట్టండి అన్నామంటే సోదరులే వెళ్ళిపోండి. వాలంటీర్లు మాత్రం ఇంటింటికి వచ్చి సర్వీస్ బాగా చేస్తున్నారు. అది 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది. మీరు పిఠాపురం నుంచి పార్లమెంట్ ఒకటిని పిఠాపురం నియోజకవర్గం ఎవరెవరికి వేస్తారు 2 ఓట్లు? ఒకటి తంగెళ్ళ శ్రీనివాసు, పవన్ కళ్యాణ్ గారు. చలంశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఆయన 3 పార్టీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతాయి. ఒక ఛాన్స్ ఇవ్వండి, 400 గ్రామాలు దత్త తీసుకుని 400 కోట్లు ఖర్చు పెడతాను సొంతంగా అంటున్నాడు. ఏంటి అది? ఎవరికి ఇస్తారంటే ఆయన దొంగతనాలు ఎక్కువైపోయినట్టు తెలిసండి మీకు. ఆంధ్రాలో మోటార్ సైకిల్ దొబ్బేస్తున్నారు, గంజాయి ప్యాచి ఎక్కువైపోయారు, మేకలు దొబ్బేస్తున్నారు, కోళ్ళు దొబ్బేస్తున్నారు, వాటర్ వచ్చి పంపులు దొబ్బేస్తున్నారు. మీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి ఇది అండి అని చెప్తుంటే మాకు జగన్ గారు జీవో ఈ విధంగా పాస్ చేశారు, వాళ్ళని కొడితే వాళ్ళ భవిష్యత్తు పోద్దట అండి, దొంగల భవిష్యత్తు పోద్దట. అంటే మేము పోయినా బాబా ఇదేమన్నా మేము బావచ్చు, మా మోటార్ సైకిల్ పోయింది మాకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళితే దానికి సమాధానం ఇది. అంటే గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉంది? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు 5 సంవత్సరాలు ఎలా ఉంది? నష్టం లేదండి, ఎవరికైనా నష్టం లేదు. అన్నా క్యాంటీన్ పెట్టాడు, పేదలు చాలా మంది కూడా శుభ్రంగా తినేవాడు 5 రూపాయలు తెచ్చి. కొంతమంది ఏంటంటే కులం పేరు చెప్పి కదా ఏదో ఇవన్నీ పెట్టాడు, పథకాలు పెట్టాడు, అటువంటి వేస్ట్ అయ్యి. అన్నా క్యాంటీన్లు ఎందుకు తీస్తారంటారు జగన్మోహన్ రెడ్డి? ఏమది ఆయన తెలియాలి, అది జగన్మోహన్ రెడ్డి గారు తెలియాలి ఎందుకు తీస్తారు. ప్రజలకు ఉపయోగపడుద్ది, 5 రూపాయలు భోజనం దొరుకుద్ది ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఏరియాకి. ఒక్కోసారి పనులు ఉండవండి, ఎక్కడి నుంచి వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడికో క్యాంటీన్కి వెళ్ళాలి, దూరంగా వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి క్యాంటీన్కి వెళ్ళి ఓపు ఉండదు, ఎండలో ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు. ఇంకా 5 రూపాయలు పెట్టి అక్కడ చేసి అది అక్కడ ఇది అయిపోతారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడన్నా ఇలా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? అన్న క్యాంటీన్ తీసారు, వైఎస్ఆర్ క్యాంటీన్ అన్న పెట్టొచ్చు కదండి. అది అలా పెట్టుకునే బాగుంటది, అది ఎంత చేసాడు అది ఆయన తెలియాలి. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అది తీసేసి ఆయన పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కదా, అయినా అది పెట్టలేదు. అయినా ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటది అంటారా, మళ్ళీ జగన్ వస్తే? ఏమండి ఎన్డీఏ కూటమి వస్తే బాగుంటది, రాష్ట్రం బాగుపడాలి. నిరుద్యోగులు చాలా మంది హైదరాబాద్ గట్రా వెళ్ళిపోయి ఇడ్లీలు అమ్ముకుంటారు అక్కడ. అటువంటిది ఏదో అది చంద్రబాబు నాయుడు వీళ్ళు వస్తే రాష్ట్రం డెవలప్ అయింది అనుకోండి, ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేకుండా పిఠాపురం చాలా మంది తట్టా పట్టుకెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నారు కదా, పనులు చేసుకుంటున్నారు, పాయస్ పనులు గట్రా ఇడ్లీలు అమ్ముకుంటున్నారు. మా పేరు వీర్రాఘవులు. పిఠాపురం పిఠాపురం అంటే 5 సంవత్సరాలు వంగా గీత గారు ఒక ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎవరు కోట్లు వేద్దాం అనుకుంటారు? ఇక్కడ చేయలేదు కదండి, ఇక్కడ చేసి ఇక్కడ గెలుస్తాడండి. అది పిఠాపురం చేయలేదు కాబట్టి పిఠాపురం గెలుస్తాడు. అదే మరి వంగా గీత గారు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచిన ఇక్కడ ఉండడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు, రియల్ హీరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిస్తున్నారు కదా పబ్లిక్ మీటింగ్ లో. అందరూ ఊళ్ళో వాళ్ళు ఏంటండి, పిఠాపురం ఊళ్ళో ఎవరు కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అందరూనే. పిఠాపురం ఊళ్ళో స్థానికులు ఎవరు లేరు, అలాగే ఉంటారు ఎవరన్నా. అక్కడ వస్తే గెలిస్తే ఎక్కడ ఉంటాయండి నేను. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు,
ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ వాటర్ కానీ ఎలా ఎలా పట్టించుకున్నారు? ఏమి లేవు, ట్రైన్లు గట్టి ఏమి ఎక్కడెక్కడే ఉన్నాయి కంటి కింద. ఎంపీగా ఎవరికి వేస్తారు ఓట్లు? ఉదయ్ శ్రీనివాస్కా లేదా చలమశెట్టి సునీల్? 2 క్లాసులు అండి, 2 క్లాసులే. 400 గ్రామాలు దత్తత తీసుకుని డెవలప్ చేస్తారు, 400 కోట్లు ఖర్చు పెట్టి అంటున్నారు చలమశెట్టి సునీల్ గారు. ఏమో వేసేది మాత్రం దానికండి, అది గలాసులు వేస్తాం. చలమశెట్టి సునీల్ గారు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వడానికి సానుభూతి అడుగుతున్నారు. ఎవరు? చలమశెట్టి సునీల్, వైసీపీని. మేము నిర్ణయించుకున్నది ఇదండి, ఇంకెవరికి మాట వినమండి. అది మాకు ఒకసారి పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తామండి. 2019లో ఇలాగే చెప్పారు గాజువాకలో, భీమవరంలో. లాస్ట్ రోజులో డబ్బు రాజకీయం నడిచింది. మరి ఎక్కడ? పిఠాపురం అండి, పిఠాపురం ప్రతి వారికి ఒక్కో ఛాన్స్ ఇస్తుందండి. పిఠాపురం ప్రతి కొత్త వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తుంది, ఆ ఛాన్స్ నిలబెట్టుకుని ఉంటాడండి. అది ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు. కళ్యాణ్ మెజారిటీ రావచ్చు అంటారా లేదా నెక్ టు నెక్ ఉంటుందా? మెజార్టీ వస్తుందండి. మెజార్టీ రాకంటే ఎదురు రాదు కదా, ఒక్కోటైనా మెజార్టీ కదా, మెజార్టీ వస్తుంది. మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు, అమ్మఒళ్ళు ఇలాంటివన్నీ ఇచ్చారుగా. ఎవరు వచ్చినా చేస్తారండి, అలాంటి ఎవరికి వాళ్ళే చేస్తారు. చేయకంటే ఎవరు అభిని ఇచ్చారంటే ఆయన చేసినట్టు ఎవరు చేస్తారు కదా, అందరూ చేస్తారు. అది చేసిందన్నా చెప్తాను కాదు. పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆరోపణలు చేశారు పబ్లిక్ మీటింగ్ లో. అమ్మాయిలు మిస్ అవుతున్నారు చాలా మంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తారు అన్నారు. ఎలా చూస్తారు విమర్శలు? అది తప్పు కదా, అది పిల్లల విధానం వ్యక్తిగతంగా వెళ్ళిపోకూడదు కదా, అది వ్యక్తిగతం తప్పు. అది ఆ మాట అనకూడదండి. అది మిస్సింగ్ కేసులు పెరిగినాయి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాని మీద ఏమాట? దాన్ని చూసే ప్రభుత్వం చూసుకోవాలి కదండి. ఏదన్నా రిపోర్ట్ మన ఏదో ఏంటంటారు రిపోర్ట్ చేస్తే ప్రభుత్వం అదపంటుంది, అంతే కదా మనం చేసిద్దాం ఉందండి. స్పందించారా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద? ఈ అమ్మాయిలు మిస్ అయిపోయారని కానీ, కల్తీ మద్యం అమ్ముతున్నారని కానీ, వీటి మీద కదా చాలా తేడా అవుతుంది కదండి. పబ్లిక్ కనపడుతుంది కదా, మీరు అడగడం కానీ తెలుస్తుంది కదా. ఓవరాల్ గా ఎన్డీఏ కూటమి వస్తుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మళ్ళీ ఓవరాల్ గవర్నమెంట్? అది మనది ఏంది, ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ అండి ఉన్నంత మాకు అనవసరం అండి. అది ఏడు బాబు అంటే మారితే బెటర్ అనుకుంటున్నారు, లేదా మళ్ళీ జగన్ పాలన వస్తే బెటర్ అనుకుంటున్నారు? మారితే బెస్ట్ అండి, ప్రతిసారి మారితే బెస్ట్ అండి, మారితే బెస్ట్. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందంటారు? అంటే రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ రావాలంటే రాజధాని డెవలప్మెంట్ ఇలాంటివి కావాలి. అలాంటి 5 సంవత్సరాలు ఏమైనా జరిగినాయా? ఏంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అండి ఎక్కడ ఏమి లేదు కదా, ఏమి లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమైనా జరిగినాయి అంటారా? ఫస్ట్ స్టేట్ డివైడ్ అయినప్పుడు కొత్తగా స్టేట్ లో ఫస్ట్ అంటే అయిందంతా అక్కడ వదిలేసి ఇక్కడ చేసేయమంటే ఏం చేస్తారండి? ఫస్ట్ వచ్చినట్టు ఏం నిర్మంగా చేసి ఏం చేయమంటే ఎవరు చేస్తాడు, ఎవరు చేయలేడు కదా. ఏదో కొంచెం నిలదొక్కుంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. చేయకుండా మేము చేసేయమంటే ఎక్కడ చేస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అన్నారు. అలా కాదు 3 రాజధానులు ఉండాలన్నారు. అది కరెక్ట్ అని అంటారు? అంటే మన పేద రాష్ట్రానికి అది అనవసరం అండి, అది తప్పదు. 3 రాజధాని ఒక రాజధానికి ఇస్తే కనలేదు, 3 రాజధానులు ఎక్కడ చేసేస్తారండి? అది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ పోలవరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 60% కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సంవత్సరంలో ఫినిష్ చేస్తామని ప్రతి అసెంబ్లీ సమావేశాలు చెప్పారు. కానీ ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటారు? ఏమిడది ఆ ప్రభుత్వం తెలుసుకోవాలి, మనకేం తెలుస్తుంది అది.